హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే కూరగాయల మార్కెట్ నుండి అయితే కూరగాయలు ఇంకా చేపలు, చిన్న చేపలు, పెద్ద చేపలు అన్నీ వచ్చాయండి వారానికి సరిపోయడానికి. ఇంకా ఏంటంటే ఈరోజైతే నా మనసులో ఉన్న బాధ, ఎప్పటి నుండో ఉన్న బాధను ఈ చేపలు అడుగుతూ చేపల గురించి అన్నట్టుగా ఇంకా కొన్ని మాట్లాడదాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఏంటంటే ఈ చిన్నజీయర్ స్వామి మాటలు గుర్తుకొచ్చినాయి ఈరోజు. మళ్ళీ ఈ మధ్యలో ఏ వీడియో చేయలేకపోతున్నా, కూరగాయలు వచ్చినాయి. ఈ సందర్భంగా కొంచెం ఎనర్జీ తోడు చేసుకొని, ఈ చలికాలం కాబట్టి కొంచెం అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ అందరికీ ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ఉన్నాయండి. అయినా కానీ ఈ కూరగాయలను చూసుకుంటూ కొంచెం ఎనర్జీ నింపుకొని మీ ముందుకు వచ్చానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అనుకుంటూ మీ ముందుకు వచ్చాను. ఇక చేపలు చూపిస్తానండి మీకు ఫ్రెండ్స్. ఇక కూరగాయలు అయితే వచ్చినాయి. పాలకూర, టమాటా, పచ్చిమిర్చి, దోసకాయలు, క్యాప్సికమ్, అలాగే పాలకూర, ఇక బీన్స్ అండి. ఇంకా చేపలండి, ఇవి కొరమేను చేపలండి. ఇక వారానికి సరిపోయేటట్టుగా అన్ని కూరగాయలు అయితే వచ్చినాయి. ఏంటంటే ఫ్రెండ్స్, అలాగే ఈసారి పెద్ద బొమ్మ కొరమేనుతోని చిన్న చేపలు కూడా వచ్చినాయండి. ఏంటంటే ఫ్రెండ్స్, చాలా రోజులు అవుతుంది చిన్న చేపలు తినక. ఏంటంటే పెద్ద చేపలు తిన్నోడు గొప్పోడు కాదు, చిన్న చేపలు తిన్నోడు చీప్ కాదండి. ఏమైనా కూడా దేని టేస్ట్ దానికే, దేనికి ఇచ్చే గౌరవం దానికైతే ఇవ్వాలండి. కొందరైతే చాలా విమర్శిస్తుంటారు. ఏంటంటే అవి చిన్న చేపలని, ఇవి పెద్ద చేపలని, ఇంకా మనుషులను కూడా, అందాలను కూడా వర్ణిస్తుంటారు. అందము అయినా దేన్నైనా కూడా ఏంటంటే నాకైతే కొన్ని సందర్భాలలో చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వర్ణించడము అనేది వర్ణించాలి, కానీ ఇంకొకరికి ఇబ్బందికరంగా ఉండొద్దు మాట్లాడే విధానము. మనము బాధపడొద్దు, ఇంకొకరిని కూడా బాధ పెట్టద్దు అనేది అయితే నా సందేశం అండి. ఏంటంటే ఇగో దొడ్డుప్పు వేసి అయితే కడుగుతున్నా ఫ్రెండ్స్. వీటికి దొడ్డుప్పు వేస్తేనే వీటిది పోతుంటుంది. ఇక అలా అని వీటికి అడుగుతున్నా ఫ్రెండ్స్. ఏంటంటే అలా చిన్న చేపలని చిన్నజీయర్ స్వామి ఏమంటాడు, చేపలు నాసు తింటుంది, కోడి అంట చెత్త పెంటలో ఏరుకొని పురుగులను తింటుంటుంది, దేనికి ఇష్టమైంది అది తింటుంది, అది దాని కర్మానుసారం అది జన్మించింది, అది ఆ ఫుడ్ తింటుందని అయితే చిన్నజీయర్ స్వామి మాటలు అయితే నాకు పదే పదే గుర్తొస్తుంటాయి. కానీ ఎవరన్నా వేరే వాళ్ళని విమర్శించినప్పుడు అయితే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. కొందరైతే ఏదో అంటుంటారు, అవ్వా ఇవ్వా, మీరు అది తింటారు, మీరు చిన్న చేపలు తింటారు, మీరు పెద్ద చేపలు తింటారు, మీరు కూరగాయలు తింటారు, మీరు పప్పు తింటారు అన్నట్టుగా కొన్ని విమర్శలు వింటుంటే ఏదో నాకు బాధ అనిపిస్తుంటుంది. ఏది ఎవరు తిన్నా కానీ ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి అనేది అయితే నేను అనుకుంటా. ఏదేమైనా కానీ ఇక పెద్ద చేపలు అయితే కడగడం అయింది ఫ్రెండ్స్ ఈరోజు. ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నాం ఏంటంటే ఇక చిన్న చేపలతోని పకోడీ చేయాలి అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే వీటి పులుసు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. చిన్న చేపల టేస్టు చాలా బాగుంటుంది. ఇంకోటి మీకు ఏం చెప్పాలంటే, ఈ కొరమేను చేపలు ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా అన్ని పెంపకమే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఎన్నో పెంపకం ఉండడం వల్ల టేస్ట్ ఉండలేదు. చిన్న చేపలే ఇంకా మనకు రవ్వు చేపలు, ఇంకా ఏంటంటే ఇంకా అలా ఎన్నో రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి చెరువుకు సంబంధించిన, డ్యాముకు సంబంధించిన చేపలు అయితే టేస్ట్ బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ చిన్న చేపలు కూడా బాగుంటాయి. ఇవి ఏంటంటే కొంచెం చెరువులలోనే ఇవి నీళ్ళల్లో ఎక్కువ నీళ్ళు ఉన్న దానిలో ఇవి ఉంటాయి అన్నమాట, అందుకు టేస్ట్గా ఉంటాయి. మళ్ళీ బొచ్చ చేపలు, రవ్వు చేపలు కూడా అవి కూడా డ్యామ్లలో పెద్ద పెద్ద వాటర్లో ఉండడం వల్ల అవి కూడా టేస్ట్ ఉంటున్నాయి. ఇవి చెరువులలో పెంపకం చేపలు, కొరమేను చేపలను చాలా పెంచుతున్నారు ఫ్రెండ్స్. అవి టేస్ట్ ఉంటలేవు అసలే, నాకైతే నచ్చడం లేదు. వీటిని మీరు గమనించుకొని తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజైతే చేపలతోని మీతోనైతే మాట్లాడుతున్నా. కొంచెం కూరగాయలు అవి ఇవి చూసి కొంచెం ఎందుకో ఫ్రెండ్స్ ఈ మధ్యలో
చాలా డల్గా ఉంటున్నా. నాకు వీడియోలు తీయాలని కూడా అనిపిస్తలేదు, అసలు మూడే రావడం లేదు. వీడియో చేయడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏమో ఫ్రెండ్స్, ఏదో ఒక రకంగా చాలా నేనైతే డల్గా ఉంటున్నా. ఇక వాతావరణము ఏదో తెలియదు కానీ దీన్ని అయితే మేము ఇది పాపెర అంటాం ఫ్రెండ్స్. కొందరేమో బొండాయిలు అంటారు వేరే ప్రదేశాలల్లో, ఇదేమో పాపెర అంటాము మేము ఇక్కడ. వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి ఉలిసెలు ఇవేంటి ఉలిసెలను ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ కొందరికి కొన్ని రకాలు ఇష్టం ఫ్రెండ్స్, అది మనము దానికి ఏం చేయలేము. కొందరికి పాలకూర ఇష్టం, కొందరికి టమాటా ఇష్టం అన్నట్టు వీటిలలో కూడా కొన్ని రకాలుగా ఇష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో కూడా కొన్ని రకాలుగా వచ్చినాయి చేపలు, ఎన్నో రకాలు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే అన్నీ ఒక రకమైన టేస్ట్ ఉండే. వీటి టేస్ట్ వాటికే ఫ్రెండ్స్, వీటి టేస్ట్ వాటికే అలా అన్నమాట. చాలా వేరు చేపలు ఇచ్చారు ఇట్లా అన్నమాట ఫ్రెండ్స్. నాకైతే ఇవాళ చేపలను చూసేసరికి ఇక మీతో కూడా కొంచెం మాట్లాడదాము ఈ చేపలను చూపెడుతూ అని నేనైతే వీడియో పెడుతున్నా ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే కొరమీన్ చేపలు ఇదో రకమైన చేప, ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లాంటి అన్ని ఇన్ని రకాల చేపలు వేసిండ్రు వాళ్ళు. ఇప్పుడు ఇవైతే ఇవి వేరే టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవైతే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీని టేస్ట్ వేరే ఉంటుంది. ఇది ఉలిసె చేపలతోనే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చేప. దీన్ని బొండాయిలు అంటారు, మేమేమో పాపెర్లు అంటాం. దాని తర్వాత ఇది కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇందులో ఇదో రకం ఫ్రెండ్స్, ఇవి బాగుండాయి అంటారు. ఇదో రకమైన టేస్ట్, బాగుండాయి అంటే ఇదో రకమైన టేస్ట్ ఉంటుంది. ఇందులో ఎన్ని రకాలు ఇచ్చిండంటే చిన్న చేపలు అలాగే ఇది కూడా వేరేనండి. ఇది బుడ్డవరక అంటారు ఇక్కడ మా సైడు. ఇది బుడ్డవరకకు చెందిన చేప అండి. ఇన్ని రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలంటే ఇలా చూపిస్తాను, నేను లెక్క పెట్టి చూపిస్తాను ఇట్లా ఎన్ని రకాలు. చూస్తే అన్నీ ఒకటేలాగా ఉంటాయి కానీ ఒక్కొక్కరి మనసు ఒకరి మనం అనుకుంటాం అన్నీ చేపలే అనుకుంటాం, అందరు మనసులే అందరు ఒకలాగానే ఉంటారని అనుకుంటాం. కానీ నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది ఈ చేపలను చూసిన తర్వాత, అమ్మ బాబాయ్ చూస్తే ఒకేలాగా ఉన్నాయి కానీ ఇన్ని రకాలు ఉన్నాయి ఇలా చేపలని. మనుషులైనా అంతే ఫ్రెండ్స్, మనుషులైనా అలాగే ఉన్నారు. చేపలను చూడడానికి కూడా ఎన్ని రకాలుగా చేపలు ఉన్నాయి కదా. ఇందులో కూడా ఎన్ని రకాలు మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడైతే 6 నిమిషాలు అయింది. ఇక 10 నిమిషాల దాకా ఈ వీడియోనే మీకు చూపిస్తా. ఎందుకంటే ఇలా ఎన్ని రకాలు ఉన్నాయో చూస్తే కొన్నే కానీ ఎన్ని రకాల చేపలు ఉన్నాయో మీకు విడదీసి అయితే చూపిస్తా అనుకుంటున్నా. ఎందుకంటే మీతోని కూడా ఏం మాట్లాడలేకపోతున్నా. వీడియోస్ కూడా ఏంటంటే ఫ్రెండ్స్ వాచ్ టైము 2500 దాకా అయినాయి ఫ్రెండ్స్. అంతా 100 వాచ్ టైం అంతా వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను వీడియోలు పెట్టాక ఆ వాచ్ టైం పెరిగితేనే మానిటేషన్ అవుతుంది. అయినా కూడా ఇక నాకు ఈ మధ్యలో అస్సలు ఏమో ఫ్రెండ్స్, అస్సలు ఏం మాట్లాడలేకపోతున్నా, ఏం వీడియోస్ కూడా చేయలేకపోతున్నా. ఇదంతా ఇలా అంత మంచి నీట్గా కడిగితేనే ఇది అంత పొట్టు అంత వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. కొందరు అయితే వీడియోలలో చూస్తున్నా మొత్తం పొట్టే ఉప్పు కారం మసాలాలు వేసి చేస్తున్నారు. ఏది తిన్నా కడుపులో పడ్డం కరుగుద్ది కానీ ఇదైతే పొట్టు నీట్గా కడగాలి ఫ్రెండ్స్. నీట్గా కడిగితేనే అంత పొట్టు వెళ్ళిపోతేనే శుభ్రం అవుతుంది. మంచిగా ఉప్పు వేసి చేయాలండి. ఏంటంటే ఇక రోడ్డు పక్కకు ఉండడం వల్ల ఇక పాత సామాను కొత్త సామాను బండ్లు శబ్దం అయితే మీకు వినిపిస్తుంటుంది. ఏంటంటే నాకు వాయిస్ ఓవర్ ఇచ్చుడు తెలియదు, అది నేర్చుకుందాం అనుకుంటున్నా కానీ నాకు ఎప్పుడు ఈ వాయిస్ ఓవర్ నేర్చుకోవడం అవుతలేదు. జల్ల చేప కూడా ఉందండి. ఎన్ని రకాల చేపలు వచ్చినాయి అంటే సగము చేపలు అయితే ఇవి మేము తినని చేపలు ఉన్నాయండి. ఇందులో అన్న అయితే ఇక ఇక్కడ కోళ్ళు అవి కూడా లేవు, వేద్దామంటే ఏం లేదు ఫ్రెండ్స్, పక్కకు పెట్టేయడమే. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇలా అయిపోయిన తర్వాత నీళ్ళు పోసి శుభ్రంగా కడగాలి. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇక నీళ్ళు పోసి కడిగే టైం అయితే వచ్చింది. ఇందులో ఇంకా చూపిస్తా ఫ్రెండ్స్. ఇవి ఇంకా రాసిన కొద్ది ఇంకా కొంచెం రాయాలి. ఇంకా ఇది పాపెర అండి. చూడండి ఇది పాపెర.
ఇది పాపెర. ఇక ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఒక రకం, ఇది బుడ్డవర్క చేప అంటారండి. ఇంకో ఇదేమో పాపెర అంటారు. దీన్ని బొమ్మిడాయిలు కూడా అంటారు వేరే ప్రదేశాలలో. ఇంకో ఇదేమో వాగెచ్చు అంటారు, కానీ చందమామలు అంటారు, వాగెచ్చు అంటారు. ఇంక ఇది చూడండి, ఇంకా ఇది క్లియర్గా చూపిస్తాను మీకు. ఇంకో ఇదన్నమాట. ఇది ఒకటే, కానీ ఇట్లా సన్నం పొడుగు ఉంటాయి అన్నమాట చందమామ చేపలు అంటే. చూడండి ఇట్లా, ఇవన్నీ చందమామ చేపలు. ఇదేమో బుడ్డవర్క అంటారు ఇక్కడ మా సైడ్. 2 బుడ్డవర్కలు వచ్చినాయి, 2 బుడ్డవర్కలు. ఇది మొయ్య చేప అంటారు ఫ్రెండ్స్. ఇవి మొయ్య చేపలు అంటారు. చాలా స్మెల్ ఉంటుంది, ఇక అవి తినలేమండి. కొంచెం ఇవి మామూలు చేపలే స్మెల్ అంటే, ఇంకా ఇవి చాలా స్మెల్ ఉంటాయి. ఇవే ఒక 5-6 వచ్చినాయండి. ఇవి చూడండి ఎలా ఉన్నాయా. 5, 6, 7, 8, 9. ఇంకా ఇవన్నీ మొయ్య చేపలు అంటారండి. ఇవన్నీ మొయ్యలు అంటారు. వీటినైతే నేనైతే ఇక మా అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాతనే వీటి పేర్లు తెలుసుకున్నా. నాకైతే మా నాన్న వాళ్ళు పాలు, పెరుగు, ఫ్రూట్స్తోనే పెంచారండి. ఇక నాకైతే ఎక్కువ చేపల గురించి తెలియదు, కానీ మా అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత నేను చేపల గురించి అన్నీ తెలుసుకున్నా. ఇంకా ఇదేమో జల్ల చేప అంటారండి. ఇది చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6. ఇక కొరమీను చేపలతో 7. ఇంకా ఇందులో కూడా ఇంకెన్నెన్నో రకాలండి. మనుషుల్లాగానే ఎన్నెన్నో రకాల చేపలు. మనుషులను పుట్టించినట్టు ఈ దేవుడు చేపలలో కూడా ఇన్ని రకాల చేపలను పుట్టించాడండి. ఇంకా ఫ్రెండ్స్ నేనైతే ఉంటాను. ఏంటంటే ఇక ఈ చేపలన్నీ క్లీన్ చేయాలి. ఇక ఈ చేపలు అయితే మేమైతే తినమండి. ఇంకా కాకులకు కానీ ఇంకా వీటికన్నా వేయడమే. ఇవైతే ఏం తినము. ఇది కూడా తినము. తినేది జల్ల చేపలు తింటాము. ఇవి కూడా మాకు ఇష్టం ఉండదండి. ఇవన్నిటినీ ఇక వేరే పడేయడమే. ఇవన్నీ అయితే పడేయడమే. ఉంటా ఫ్రెండ్స్. కొన్ని చేపల గురించి అయితే మీకు చెప్పాను. అలాగే చిన్న జేఆర్ స్వామి మాటలు కూడా నాకు ఈరోజు గుర్తొచ్చినాయి. ఏమో ఫ్రెండ్స్, మీకు ఏమనిపిస్తే మీ కామెంట్లో తెలియజేయండి. మీకు తెలిసిన చేపలు ఇవి ఏమైనా ఉంటే తెలియజేయండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.